నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే మెడికల్ కాలేజీలను పప్పు బెల్లంలా అమ్మేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలి అనిల్ కుమార్ కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వైద్యం విద్య ప్రజలకు అందుబాటులోనికి తీసుకొస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందించి జేబులు నింపుకోవటానికి చూస్తోందని మండిపడ్డారు। అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈరోజు పామరు నియోజకవర్గంలో దాదాపుగా గత 4 నెలల నుంచి ఏదైతే పోరాటం చేస్తా ఉన్నామో పేదవాళ్ళకి విద్య అందాలి, పేదవాళ్ళకి వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావాలి అని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాము। దానిలో భాగంగా ఈ రోజు పామరు నియోజకవర్గం నుంచి 50,815 సంతకాలు సేకరించి నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించి ఇది జిల్లా అధ్యక్షుల వారి దగ్గరికి పంపించి రేపు 15వ తారీఖు అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్ కి పంపించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా గవర్నర్ గారికి చేర్చడం। దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని స్థాపించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మందిని పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా ఆలోచన చేసి ఆ వైద్య కళాశాలను తీసుకొస్తే ఎన్నికల ముందు చెప్పారు పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది, పేదవాళ్ళ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ఊరూరా తిరిగినటువంటి కూటమి నాయకులు ఈ రోజు వైద్య కళాశాలని పప్పు బెల్లాల్లా గమ్మేస్తా ఉన్నారు। ఈరోజు పామరు నియోజకవర్గంలో దాదాపుగా గత ఏదైతే పోరాటం